ఈ సమోసాలన్నీ రేఖ వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కోసం చేస్తోంది. అవును దివ్య వదిన, మా నాన్నగారికి సమోసాలంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున ఇంట్లో సమోసాలు చేసి పేదవాళ్ళకి పంచిపెడుతుంటాను. ఓ, హ్యాపీ బర్త్డే టు యువర్ నాన్న. ఇంతకీ నేను ఇంకా మీ నాన్నగారు ఏదైతే చేశారో ఆ తర్వాత నువ్వు ఆయన బర్త్డే కాదు కదా, ఆయన పేరు కూడా హౌస్ లో తలుచుకోరేమో అనుకున్నాను. మిస్ మడోనా, నువ్వు షాపింగ్కి వెళ్తానన్నావు కదా, ప్రతీక్ తనని తీసుకెళ్ళు. కానీ అత్తయ్య గారు, అందరు ఏమంటున్నారో నేను కూడా అదే అన్నాను కదా. చెప్పేది నీకే, వెళ్ళు. మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయన తప్పు ఏమీ లేదు, ఆయన అపరాధి కూడా కాదు. ఆయన ఇరికించారంతే. కానీ రేఖ గారు, ఇంతకీ మీ నాన్నగారి కేసులో ఏం జరిగింది? అయినా నేను మీకు ఒక విషయం చెప్పేస్తాను. ఈ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం విషయం తెలియకుండా ఏది డిసైడ్ చేయరు కూడా. అమ్మా, ఇది కరెక్ట్ కాదు కదా. అరే, మేము కూడా రేఖ గారి ఫ్యామిలీనే కదా. మరి ఈవిడ మన దగ్గర ఎందుకు అన్ని దాయి? ఎందుకంటే ఈ విషయం రేఖ వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ గతానికి సంబంధించింది. సో తను ఎవరికి చెప్పాలనుకుంటుందో ఎవరికి వద్దనుకుంటుందో అది కంప్లీట్గా తన ఇష్టం. అండ్ అలానే చేయాలి కూడా. అయినా కూడా ఇది ఇల్లు, పోలీస్ స్టేషన్ ఏం కాదు కదా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పి ఎఫ్ఐఆర్ రాయించడానికి. పద దివ్య, ఇది ఇంట్లో వాళ్ళ విషయాలు. మళ్ళంటే బయట వాళ్ళకి ఇక్కడేం పని? ప్రతీక్, అమ్మ రేఖ, ఈ ప్రతీక్ మీద మిస్ మెడోనా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. లేదు పిన్ని గారు, ఏం పర్వాలేదు. రాఘవ, ఆఫీస్ కంటే ముందు అమ్మవారి సన్నిధికి వెళ్ళి దండం పెట్టుకో. లేదత్తయ్య, యాక్చువల్లీ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకు? ఈరోజు రేఖ వాళ్ళ నాన్నగారి బర్త్ యానివర్సరీ కదా, ఈరోజు రేఖ వాళ్ళ నాన్నగారి బర్త్డే కదా. సో కానీ దీనికోసం మీరు రోజంతా లీవ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రేఖ, ఐఎమ్ ద బాస్. నేనేం కావాలంటే అది చేయగలను. పద, ముందు సమోసాలు ప్యాక్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇది కూడా చేయలేకపోతున్నారా? యు ఆర్ ద బాస్, రైట్? రాఘవ మీద చాలా ఎక్కువ కేరే చూపిస్తోంది. కానీ ఆ రోజేం దూరంలో లేదు. నేను ఈ చిలక గోరింకల జంటని విడదీస్తాను. రాఘవ మీద కంట్రోల్ కేవలం నాది మాత్రమే ఉండాలి. ఫాదర్ ఏదైతే చేశారో దాని తర్వాత నువ్వు ఆయన బర్త్డే కాదు కదా, ఆయన నేమ్ కూడా హౌస్ లో తలుచుకోరు అనుకున్నాను. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? మమ్మీ, ఏమైంది ధ్రువ్? ఎందుకంత కంగారుగా వస్తున్నావు? పంతులు గారు ఏమైనా రాను అని చెప్పారా? కాదు మమ్మీ, అది ఉన్నతి ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదేంటి? ఉన్నతినా? లేదు నాన్న, నాకేం తెలీదు. ముందు తనకి ఫోన్ చేయి. సరే, నేను చూస్తాను. తను స్మిత దగ్గర ఫోన్ తీసుకుంది టాక్సీ బుక్ చేసుకోవడానికి. గాంధీ రోడ్కి వెళ్తుంది. గాంధీ రోడ్లోనే తన డాక్టర్ క్లినిక్ ఉంది కదా. కానీ తను అక్కడికి ఒక్కతే ఎందుకు వెళ్తుంది? మమ్మీ, నేను ఇప్పుడే వస్తాను. అబోర్షన్ తర్వాత రికవరీ అవ్వడానికి 5 నుండి 6 గంటలైతే పడుతుంది. సూపర్. నేనైతే ఈ రోజు ఫుల్ డేని ప్లాన్ చేసేసాను. నేను నా ఫేవరెట్ మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసేసాను. ఏం తినాలో, ఎక్కడికి వెళ్ళాలో మొత్తం ఆర్డర్ లిస్ట్ అంతా రెడీ చేసుకున్నాను. పైగా ఈ రోజు ధ్రువ్ వాళ్ళ డాడీది బర్త్డే యానివర్సరీ కదా, సో ఇంట్లో చోలే పూరి చేసుంటారు. వద్దు, ఈ రోజు నేను నా ఫేవరెట్ చైనీస్ తింటాను. ఎందుకంటే ఈ రోజు నాకు ఇండిపెండెన్స్ డే కదా. మాటి మాటికి అబద్ధాలు చెప్పడం నుంచి ఫ్రీడమ్ వస్తుంది. మాటి మాటికి ధ్రువ్ ప్రశ్నల సమాధానం నుంచి ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. తెలుసా డాక్టర్, నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అందరూ నాకే సలహాలు ఇస్తూ ఉంటారు. ఉన్నతి ఇది చెయ్యి, ఉన్నతి అది చెయ్యకు. కానీ ఈ రోజు నాకు ఈ సలహాలన్నింటి నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు నేను ఎవరి మాట వినను, నాకు నచ్చినట్టే చేస్తాను. ఓ గాడ్, ఉన్నతి, నువ్వు నిజంగానే వేరే ఏదో ప్లానెట్ నుండి లేదు వచ్చిన. డాక్టర్, నేను మీకు చెప్తాను. వద్దు, ముందు నేను చెప్పేది విను. ఓకే. చూడు, నీకు తెలుసు కదా ఇంటికి వెళ్ళి నువ్వు ఎలా యాక్ట్ చేయాలో.
అదేంటంటే నీకు ఇప్పుడే అబోషన్ అయినట్టు నీకు అర్థమవుతుంది కదా. చూడండి డాక్టర్, నా ఫేస్ ఇప్పటి నుంచి చాలా సాడ్ గా ఉంది. చూడండి, మీకు అనిపిస్తుంది కదా నేను నా ఫస్ట్ బర్న్ బేబీని పోగొట్టుకున్నాను అని. ఓ గాడ్ ఉన్నతి, యు ఆర్ ఇంపాసిబుల్. ఉన్నతి, ఉన్నతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడున్నాను అని నీకెలా తెలిసింది? ముందు నువ్వు చెప్పు, నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నన్ను ఏ పని చేయమన్నావో నేను ఆ పని పూర్తి చేయడానికి వచ్చాను ధ్రువ్. ఏంటి? లేదు ఉన్నతి, నేను నీతో అలా ఏమీ అనలేదు కదా. ఓ, ప్రతిరోజు మన బిడ్డని భారమని చెప్తున్నట్టు నేను ఇమాజిన్ చేసుకొని ఉంటాను కదా. ఆపున్నతి. డాక్టర్, మీరు నా పర్మిషన్ లేకుండా నా బిడ్డకి హాని చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదు కదా? వాట్ ఆర్ యు సేయింగ్ ధ్రువ్? అండ్ నేను ఉన్నతికి వద్దు అనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎందుకంటే నా బిడ్డకి కనుక ఏమైనా జరుగుంటే నేను మిమ్మల్ని కోర్టు వరకు తీసుకువెళ్ళేవాడిని. ఎందుకంటే ఈ మాత్రం లా అయితే నాకు కూడా తెలుసు. ఏ బిడ్డ విషయంలోనైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ చాలా అవసరం. చూడండి మిస్టర్ ధ్రువ్, మీ ఇద్దరి సమస్య ఏదైనా కానీ అది మీ పర్సనల్ విషయం. ప్లీజ్ మీ ఇద్దరు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఉన్నతి, ఐఎమ్ రియలీ సారీ. చూడు, నేను అన్న ఏ మాటల వల్ల అయినా సరే నాకు ఈ బిడ్డ వద్దన్నట్లు నీకు అనిపించిందేమో, కానీ అది నిజం కాదు. నేను మన బిడ్డని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను వెయిట్ చేస్తున్నాను, నేను మన బిడ్డని నా చేతుల్లోకి ఎప్పుడు తీసుకుంటానా అని. నాకు అస్సలు ఇష్టం లేదు మన ఏ గొడవ కారణం అయినా నువ్వు ఎప్పుడైనా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటం. ఫేక్ ప్రెగ్నెన్సీ మ్యాటర్ని ఫినిష్ చేయడానికి ఒక్క ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు అది కూడా పోయింది. రేఖా, ధ్రువ్ ఇంతవరకు రాలేదు. ఉన్నతిని తీసుకురావడానికి వెళ్ళి చాలాసేపు అయింది. నేను కనుక్కుంటానమ్మా. వచ్చేశారు.